ఎం రత్నమాల అను నేను 7వ వార్డు నుండి కల్వకుర్తి పురపాలక సంఘం సభ్యురాలిగా భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమస్తే, వెల్కమ్ టు H24. నేను హరిత. ఈ రోజు మనం కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అయిన రత్నమాల ఆనంద్ కుమార్ గారు మన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడ సక్సెస్ స్టోరీ గురించి వాళ్ళని తెలుసుకున్నాం. నమస్తే అండి రత్నమాల గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగుంది. ఏంటి మరి మీరు గృహిణి నుంచి రాజకీయాలకు రావడం జరిగింది కదా, మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? స్పెషల్గా నేను ప్రస్థానం అనేం లేదు. గత 24 సంవత్సరాల నుంచి ఇండైరెక్ట్గా ఆనంద్ గారికి సపోర్ట్గా ఉండడం జరిగింది. అంటే క్యాంపెయినింగ్కి వెళ్ళడము, ఎలక్షన్స్ టైంలో ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకు లేడీ రిజర్వేషన్ రావడం చేత నేను డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒకసారి నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే జనరల్ లేడీగా అవకాశం వచ్చినప్పటికీ కూడా సార్ బీసీలకు ప్రత్యేక గుర్తింపు రావాలనేసి ఒక లేడీగా నా మీద నమ్మకం ఉంచి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఒకసారి మళ్ళీ మీడియా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా డైరెక్ట్గా అంటే నేను ఫస్ట్ టైం నేను ఇప్పుడే ఎంటర్ అవ్వడము. దట్టు ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ప్రజలు కూడా మాకు బాగా ఆదరించారు. కార్యకర్తలు కూడా బాగా పనిచేశారు, మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అంత సపోర్ట్గా చేశారు అంటే మేము పదవిలో ఉన్నా లేకున్నా పదవితో మాకు సంబంధం లేదండి. ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మేము గత 24 సంవత్సరాల నా అనుభవం 24 సంవత్సరాలే. కానీ ఆనంద్ గారు తను 40 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో తిరుగుతూ ఏ టైంలో రాత్రి అని ఈ టైం అని ఆ టైంలో కదా ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా ఎక్కడ ఉన్నా కూడా తను ఆన్ ద స్పాట్ అక్కడ వాళ్ళ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడికి ఉండడము, తను చేతనైనంతలో ఎంత వీలైతే అంతలో వాళ్ళకు సహాయం చేసే పరిధిలోనే తను ఉన్నాడు. అదే మాకు ఇప్పుడు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అస్సలు అనుకోలేదు. నేను వస్తానని అనుకోలేదు, ఇంత ఫోకస్ అవుతానని కూడా అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆనంద్ గారు మీ గురించి చెప్పండి. మీరు రాజకీయాల్లో దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్నారని రత్నమాల గారు చెప్తూ ఉన్నారు కదా, ఏంటి మీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏంటండి? నేను రాజకీయం డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పుడు చిత్తరంజన్ దాస్ గారు మంత్రి ఉన్నారు. అప్పుడు 1991-92 లోపల కార్మిక నాయకుడిగా అంటే సూర్యలత స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా అప్పుడు మంత్రిగా ఉన్న చిత్తరంజన్ దాస్ గారు నన్ను పిలిపించి ఆయన అవకాశం ఇచ్చి 92-93 లోపల సూర్యలత స్పిన్నింగ్ మిల్కు కార్మిక సంఘ అధ్యక్షుని ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 96వ సంవత్సరం లోపల కల్వకుర్తి టౌన్ నుండి ఎంపీటీసీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఈ జిల్లా లోపలే అత్యధిక మెజార్టీతోటి ఎంపీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. ఆ ఎంబడే 2001 లోపల మళ్ళీ సర్పంచ్ ఎన్నికల లోపల నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ అప్పుడున్న నాయకులు నాకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపలే దాదాపు 1300 ఓట్లతోటి ఏ సర్పంచ్కి రాని మెజార్టీ కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2007 లోపల మళ్ళీ ఎంపీటీసీ సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. 2014లో కౌన్సిలర్గా అంటే 2 సార్లు ఎంపీటీసీగా, ఒకసారి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఒకసారి కౌన్సిలర్గా, ఒక 20 సంవత్సరాలు కార్మిక సంఘ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల లోపల గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రియతమ నాయకుడు కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత నిరంతరం కల్వకుర్తి అభివృద్ధిని కోరుకునే నారాయణ రెడ్డి సార్ నాయకత్వం లోపల మేమందరం ఎమ్మెల్యే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా మా ప్రాంతం నుండి నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా అయిండు. గత 2 సంవత్సరాల నుండి ఒక 50 సంవత్సరాల లేని అభివృద్ధిని 2 సంవత్సరాల లోపల నారాయణ రెడ్డి సార్ నాయకత్వం లోపల దాదాపు 70 కోట్ల రూపాయలతోటి ఈ కల్వకుర్తి పట్టణం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము పదవిలో లేనప్పటికీ ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా మేము ప్రజల్లో 24 గంటల నుండి ప్రజల కోసమే పనిచేసాం. కాబట్టి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల లోపల ఇది జనరల్ లేడీకి రిజర్వేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా
మా ఎమ్మెల్యే మీద ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆయన 2 సంవత్సరాలకు ఎమ్మెల్యే గెలిచినప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జర్నల్ రాని బీసీ రాని, జర్నల్ లేడీ రాని, బీసీ లేడీ రాని ఆనంద్ కుమార్ కుటుంబం నుండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అవుతాడు అనేది నారాయణ రెడ్డి సార్ ప్రకటించడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ నేను అనుకుంటా ఏ నాయకుడు కూడా ఇంత ఖచ్చితంగా నిబద్ధతతో నీతిగా ఉండరు. మా నాయకుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ జర్నల్ లేడీ అయినప్పటికీ ఒక బీసీ లేడీకి అవకాశం ఇచ్చి ఈరోజు సార్ అసలు మేము ఎంత కష్టపడ్డామో ఈ ఎన్నికల్లో సార్ మాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. ప్రతి ఇల్లు ప్రతి గడపను దొక్కిండు. మాకు ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకున్నాడు. ప్రచారం లోపల మాకన్నా ఎక్కువ తిరిగి ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ 22 సీట్లకు 14 సీట్లు గెలవడానికి సార్ యొక్క కృషి, సార్ చేసిన అభివృద్ధి, సార్ చేసిన ప్రచారం వల్లనే మేమందరం ఈరోజు కౌన్సిలర్లుగా ఎన్నికైనాం, చైర్పర్సన్గా ఎన్నికైందంటే ఇది నారాయణ రెడ్డి సార్ యొక్క కృషి, ఆయన యొక్క దయ వల్లనే ఈరోజు మేము చైర్మన్గా అయినాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంటే రత్నమాల గారిని అంటే ఇంతకుముందు గురునిగా మీరు చూశారు, రాజకీయాల్లో రావడం చూశారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు అంటే నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు కూడా పూర్తి స్థాయి లోపల ప్రచారం రత్నమాల గారు నిర్వహించడం జరిగింది. నేను కౌన్సిలర్గా గెలిచినప్పుడు కానీ ఎంపీటీసీగా గెలిచినప్పుడు కూడా కాటన్ మిల్ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యక్షంగా రాజకీయాలలో లేకున్నప్పటికీ నా రాజకీయానికి చేదోడు వాదోడుగా ఉంటూ నేను ఎలాంటి పని చేసినప్పుడు కూడా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నేను ప్రజల కోసం చేస్తున్న పనికి ఆమె కూడా నాకు సహకారం అందించింది. కాబట్టి పూర్తిగా ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ పోటీ చేసిన నాకన్నా ఎక్కువనే ప్రచారం చేసి మా గెలుపు లోపల కీలక పాత్ర వహించింది. అదృష్టంగా లేడీ వచ్చింది కాబట్టి జర్నల్ లేడీ వచ్చింది, రత్నమాల గారికి అవకాశం వచ్చింది. బాగా చదువుకున్న ఒక ఎంఏ ఎంఈడి అంటే ఉన్నత చదువులు చదివి ఈరోజు చైర్పర్సన్గా ఎన్నిక కావడం కల్వకుర్తి ప్రాంతం మేము ఒకటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా ఎమ్మెల్యే గారు సాక్షిగా మేము ఒక మాట చెప్పడం జరిగింది. నీతి నిజాయితీగా పాలన చేస్తాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం, ఒక్క పైసా కూడా అవినీతి చేసినట్టు నిరూపిస్తే మేము తక్షణమే మా పదవిని వదులుకుంటామని మేము ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే గారు సాక్షిగా చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు మా శాసనసభ్యుల నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాల లోపల పూర్తి స్థాయిలో పాల్గొంటాం. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నీతి నిజాయితీ కలిగిన పాలన కంటే మా నాయకుడు కూడా నీతి నిజాయితీ పరుడు, ఒక్క రూపాయి అవినీతికి ఏడా తావివ్వని నాయకుడు నారాయణ రెడ్డి సార్. ఆయన నాయకత్వం లోపల నీతి నిజాయితీగా పాలన చేస్తామని, నీతివంతంగా పరిపాలన చేస్తామని మా సార్కు మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి మచ్చ లేకుండా కల్వకుర్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. రత్నమాల గురించి చెప్పమంటే ఒక వాక్యంలో ఏం చెప్తారు? ఇక నా విజయానికి అంటే ఒక మగవారి విజయానికి ఆడేది ఉన్నదన్నట్టు ఎట్లా అంటారో నా 20, 30, 40 సంవత్సరాల రాజకీయ జీవితం లోపల పెళ్ళైన తర్వాత 25 సంవత్సరాల నుండి నా ప్రతి విజయం లోపల కూడా కీలక పాత్ర పోషించింది. నా విజయానికి ఆమెనే పునాది. ఓకే మేడం, మీరు చెప్పండి, మీ శ్రీవారి గురించి చెప్పండి, ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ కూడా పరోక్షంగా ఆయన వెంబడి ఉండి ఆయన గెలుపుకు దోహదపడారని చెప్పి ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఒక్క వర్డ్ చెప్పాలంటే ఈజ్ అ డైనమిక్ లీడర్, దట్స్ ఇట్, అంతే. అందులోనే పూర్తిగా అంతా వచ్చేస్తుంది. అయితే నాకు మా నాన్న బీజేపీలో ఉండేవారు, అట్లా నాకు కొంత తెలుసు. బట్ నాకు పెద్ద రాజకీయ అనుభవం కానీ అందులో ఎలాంటి ప్రవేశం కానీ ఏది లేదు. లేకపోవచ్చు కానీ మీరు పరోక్షంగా రాజకీయాలు చూసుకుని పెరిగారు. మీ ఫాదర్ నుంచి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మీ తండ్రి గారి నుంచి కూడా మీకు రాజకీయాలు అంతా ఇది తెలుసు అనేట్టయితే మనకు. అంటే నేను చాలా చిన్నగా ఉన్నానండి, నా పెళ్ళయింది 19 yearsకి. సో నేను ఎంతసేపు చదువుకోవడము, రావడము, మళ్ళీ ఎగ్జామ్స్ ఇదే తరహాలో ఉండేదని అప్పుడప్పుడు చూసేదాన్ని. అయితే ఆ రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే మనకు పదవి లేదు అదనే తర్వాత అండి, మన సహాయం అనేది, మన చేత సహాయం తీసుకున్న వాళ్ళు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారంటే మన పైన, అంత ప్రేమగా చూపిస్తారు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులతో కూడా అంత బాగా ఉండలేదు. అది నాకు నాపై ప్రభావం చూపించింది. ఇంకా అదృష్టవశాత్తు నేను పెళ్ళైన తర్వాత కూడా ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనని పెళ్లి చేసుకోవడం కానీ అలాంటి కుటుంబంలోకి రావడం అనేది ఒకటి జరిగింది. ఇది తాతకాలికంగా జరిగినదే, అనుకొని జరిగిన సంఘటన కాదు. అదే కంటిన్యూ అవడం వల్ల ఇక్కడ మన కల్వకుర్తి ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకు ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. అది మాకు చాలా మంచిగా అనిపించింది. ఆర్థికంగా సహాయం కానీ, మేము పేద విద్యార్థులకు వాళ్ళకి ఏదైనా ఫీజు ఇలాంటి వాటిలో సహాయం చేయడం కానీ, వైద్య సహాయం కానీ,
ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము చేసిన సహాయాన్ని మేము ఎక్కడ బయట చెప్పలేదు, అప్పటికప్పుడే మర్చిపోవడం కూడా ఉంది. కానీ నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మీరు నాకు అలా హెల్ప్ చేశారు, మీరు ఇలా హెల్ప్ చేశారు, సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు, మా పాప ఇప్పుడు చదువుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే మీరు అప్పుడు మాకు ఆర్థికంగా చేసిన సహాయం కానీ ఇలాంటివి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇది ఏ డబ్బు పెట్టి కొన్నా వచ్చే సంతోషం కాదు, అందుకనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా అనుకోవచ్చు. ఇద్దరు పాపలు. పర్సనల్ మాకు ఇద్దరు పాపలు. పెద్దమ్మాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది తను గచ్చిబౌలిలో, చిన్న పాప ఇప్పుడు బీటెక్ 3rd year చేస్తుంది. ఇప్పుడు పదవి అనేది ఏంటంటే ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ఇంకొక గొప్ప అవకాశం, వాళ్ళకి ఇంకా సహాయం చేయడానికి ఇంకా మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సార్ అన్నట్టుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మన సీఎం గారు కూడా మన ప్రాంతం వాళ్ళే కాబట్టి డైరెక్ట్గా మేము వాళ్ళతో డైరెక్ట్ లేకపోవచ్చు, సార్ అపాయింట్మెంట్ దొరకడం ఇవన్నీ కాకపోతే సరే ఒకసారి 4 సార్లు ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోయినా ఒకసారి సార్తో మాట్లాడి ఇక్కడ ఉన్న ఇబ్బందులను గురించి కానీ డైరెక్ట్గా చెప్పి వాళ్ళకు ఏ రకంగా మేము హెల్ప్ చేయాలంటే ఇది ఇంకా మంచి అవకాశం. ఆ పదవి లేకపోతే ఏంటంటే ఇంత బాగా అప్రోచ్ అవ్వలేము. అది మేనిఫెస్టో అని ప్రత్యేకంగా ఏం లేదు, కాకపోతే గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యము ఇది స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ ప్రజలే చెప్తున్నారు, మేము వెళ్ళేసరికి మేము లాస్ట్ టైం చాలా తప్పు స్టెప్ తీసుకున్నాము, మేము ఖచ్చితంగా మీరు మాకు వచ్చి మాకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని గెలిపించుకుంటాము, మేము మిమ్మల్ని నిలబెట్టుకుంటామని చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులోకి వెళ్ళినప్పుడు ఇదే అన్ని నియోజకవర్గ ప్రజలు, ఓన్లీ ఎస్సీ బీసీ అది కాదు, ప్రతి ఒక్కరు మైనారిటీస్ కానీ ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ అందరి సపోర్టు ఉంది మాకు. వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఎక్కడ కానీ అభివృద్ధి అనేదే లేదు. వాళ్ళు ఎంతసేపు సంపాదించుకోవడం, వెనక దాచుకోవడం, ట్యాక్సెస్ వసూలు కానీ ఏ విధంగా చూసినా కూడా వాళ్ళ పనితనం అనేది ఎక్కడ కనిపించలేదు. అది ప్రజల్లో చాలా బాగా కనబడుతుంది. వాళ్ళు మమ్మల్ని నిలబెట్టుకొని గెలిపించుకున్నారు. ఈ సమస్యలు అన్నవి ఏమున్నాయండి అంటే మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రతి వాడ తిరుగుతున్నప్పుడు మీకు కొన్ని సమస్యలు అంటూ కనిపించుంటాయి కదా, ఎలాంటి సమస్యలతో ఇక్కడ ప్రజలు ఉన్నారు? ముఖ్యంగా డ్రైనేజీ ఉందండి, మొత్తం ఓపెన్ వాల్స్, అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్రాంతము, ఎవరు ఎప్పుడు అందులో చీకట్లో కానీ ఎప్పుడు అందులో పడి ఇబ్బందులకి గురయ్యేది తెలియదు. వాటిని ముయ్యడం అనేది అది మినిమం, అది చేయాల్సిన పని, అది లేదు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఈగలు దోమలు అయ్యి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మురుగు కాలువలు అది అస్సలే లేదు. తర్వాత ఆనంద్ గారు 2001లో సర్పంచ్గా గెలుపొందినప్పుడు ఎలాంటి పారిశుద్ధ్య సిబ్బంది ఉందో అదే సిబ్బంది కంటిన్యూ అవుతుంది. కానీ ఊరు మాత్రం పెద్దగా అయ్యింది, 22 వార్డులు అయ్యింది, పెద్ద మున్సిపాలిటీ మన స్టేట్లోనే. అంటే పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం అసలు చాలా కొరతగా ఉంది. ఇది నేను నాగర్కర్నూలు డిస్టిక్లో కూడా ఈ టాపిక్ నేను ఒకసారి రేస్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తామని అన్నారు. పారిశుద్ధ్య మాసం అస్సలు లేదు. ఇది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి రోడ్ల విషయంలో కానీ. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని సార్ 2 ఏళ్లలో చేసి చూపించారు. ఇది కూడా మాకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అవును, ఎంఏ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఇంకేంటంటే పిల్లలను చూసుకుంటూ తర్వాత తినకు సపోర్ట్గా ఉండడం వల్ల నేను పూర్తి స్థాయిలో అక్కడ పెట్టలేకపోయాను. అందుకని కాకపోతే ఇది మంచిగా అనిపించింది, ప్రజలకు మనం డైరెక్ట్గా హెల్ప్ చేయొచ్చు అనేది మంచిగా అనిపించింది. అంతే. డెఫినెట్లీ మీరు 20 సంవత్సరాలుగా మీరు అంటే సర్పంచ్గా ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు, చాలా పదవుల్లో ఉంటూ వచ్చారు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంటండి? అసలు వాస్తవానికి 2001 లోపల సర్పంచ్ అయినప్పుడు ఈ కల్వకుర్తి పట్టణం లోపల ఇది మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, మేజర్ గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు అనేవి లేకున్నాయి అప్పుడు. వాస్తవానికి అప్పుడున్న ఎమ్మెల్యే గారి సహకారంతో పనికి ఆహార పథకం ద్వారా మొట్టమొదటి సీసీ రోడ్లను ప్రారంభించింది కల్వకుర్తి టౌన్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు.
వాస్తవానికి పనికార పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం ఉన్నది. కుప్పంలో ఎంతైతే పని చేసిరో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల సెకండ్ ప్లేస్ కల్వకుర్తి సర్పంచ్ వచ్చింది. అంటే అప్పుడున్న రికార్డుల ప్రకారంగా పనికార పథకం ద్వారా కుప్పం కాన్స్టిట్యున్సీ లోపల ఎక్కువ పని జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ గ్రామ పంచాయతీ కల్వకుర్తి. అంటే ఆ రోజు అన్ని రకాలుగా పనికార పథకం ద్వారా అప్పుడు బియ్యం పథకం ఉన్నది. అంటే బియ్యం ద్వారా రోడ్లను వేసి కాలువలు కట్టే దాంట్లో రోడ్ వేయడం జరిగింది. అప్పుడు ఈ దేశం లోపల దాదాపు ఒక 35 మంది ఎంపీలు కల్వకుర్తికి వచ్చారు. నార్త్ ఇండియన్ ఎంపీస్ అందరూ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రిపోర్ట్ పోయింది. అంటే ఇక్కడ పనికార పథకం ద్వారా ఈ దేశం లోపల కొన్ని గ్రామాలే ఫుల్ ప్లేట్గా పనిచేసారు అన్నప్పుడు కల్వకుర్తిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తాను. ఒక 35 మంది ఎంపీలు కల్వకుర్తిని సందర్శించి మేము పనికార పథకం ద్వారా చేసిన ఈ కాలువలను సీసీ రోడ్లను కూడా పరిశీలించి అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు మీరు అసలు ఇంత పని మీరు ఎట్లా చేయగలిగారు బియ్యంతో అంటే మేము నిజాయితీగా ఉన్నాం సార్, చేసినాం, మా లేబర్ అంతా సహకరించారు, చేసినాం. అంటే ఒక 35 మంది ఎంపీలు అప్రిషియేట్ చేసి కల్వకుర్తికి ఉత్తమ గ్రామ పంచాయతీగా సర్టిఫికేట్ ఇచ్చిపోవడం జరిగింది. అంటే ఇది నేను కూడా భారతదేశం లోపల ఏ గ్రామ పంచాయతీ కూడా 35 మంది ఎంపీలు రారు. 35 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు వచ్చారు వీరికి. ఆంధ్రప్రదేశ్ లోపల ఒకటే గ్రామ పంచాయతీకి వచ్చి అది కల్వకుర్తి. కాబట్టి ఆ రోజు నుంచి తర్వాత మనం అంటే ఒక ఎంపీపీ కావాలన్న ఒక ఆలోచన ఉన్నది. నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాకపోవడం వల్ల ఎంపీపీ కాలేదు. 2014 కూడా చైర్మన్ మనకు అవకాశం వచ్చింది. నాకు అప్పుడు బీసీ అయినది. మేము కూడా అందరం అప్పుడు 7 మంది మేము కాంగ్రెస్కి వెళ్ళి గెలిచినాం. ఒక 5 మంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, ఒక 5 మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళి, ఒక 3 బీజేపీ. ఈ విధంగా గెలవడం వల్ల అప్పుడున్న నాయకులు కావాల్సుకొని నష్టం చేయడం వల్ల ఆ రోజు నేను చైర్మన్ కావడం జరగలేదు. ఇంకా మళ్ళీ ఎన్నికల లోపల ఒక మహిళా రిజర్వేషన్ వచ్చింది. కల్వకుర్తి ప్రజలు ఆదరించారు. చైర్మన్గా మా కుటుంబం నుండే చైర్మన్గా కావడం జరిగింది. మా ప్లాన్స్ ఏం లేవు. నెక్స్ట్ కూడా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి నారాయణ రెడ్డి సార్ మరొకసారి శాసనసభ్యుడిగా కావాలి. మేము కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి మా ఎమ్మెల్యే కూడా మంత్రి కావాలనేది మా కోరిక. నారాయణ రెడ్డి సార్కి మంత్రి పదవి రావాలి. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మా ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ గెలిచి మంత్రి కావాలన్నదే మా ఆలోచన. మాకు వేరే ఆలోచన లేదు, మాకు వేరే తప్పు ఆలోచన కూడా లేవు. మా నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలన్నదే మా ఆలోచన. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాము. మేము ఒకరేం కాదు, కల్వకుర్తి ప్రజలందరూ ఈ ఉద్దేశం కూడా అదే. సార్ ఆధ్వర్యంలో వారి నిర్ణయ దిశగా మేము పనిచేయాలనుకుంటున్నాం. పదవులు వస్తే తప్పకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ఇంకా మంచి అవకాశం కదండి. తప్పకుండా వాళ్ళకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశంగా తీసుకుంటాం. అది తప్పకుండా అది తొలి అడుగుగా తీసుకోవచ్చు. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, దానివల్ల మనకు దిగుమతి అనేది తగ్గడం వల్ల ఇది ప్రభావము ఈ మిడిల్ క్లాస్ ప్రజలపైన, పేద ప్రజలపైన చాలా ఉందని చెప్పొచ్చు. ఇది నాకు కూడా ఉంది, వాళ్ళకనే కాదు మా ఇంటి సమస్య కూడా ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది. మరి తప్పకుండా అందులో ఎలాంటి డౌటే లేదు. ఎందుకు అంటే గత పాలకుల వర్గంలో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు కానీ వాళ్ళ రిసీవింగ్ అనేది అసలు లేదు. ప్రజలను ఫస్ట్ నువ్వు పని చేస్తావా అనేది నెక్స్ట్, ప్రజలను అనేది మన రిసీవింగ్ నేచర్ అనేది చాలా ముఖ్యమండి. వాళ్ళను ప్రేమతో మాట్లాడడం కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకున్న ఏమంటారు ఇబ్బందులను ముందు వినాలి. వినే తర్వాత మనం ఏం చేయగలుగుతాము ఏంటి అనేది తర్వాత స్టెప్. రిసీవింగ్ నేచర్ అనేది లేదని నేను అనుకుంటున్నాను. అది నేను చెప్పడం కాదండి, నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రజల నోటి నుంచి విన్న మాటలే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అవును, ఆల్మోస్ట్ అన్ని పథకాలు వాళ్ళు ఆలోచించే పెట్టారు. సన్న బియ్యం కానీ, ఇప్పుడు ఫ్రీ బస్సు సదుపాయం కానీ, కరెంటు విషయంలో కానీ, ఇందిరమ్మ ఇల్లు మా సైడ్ ఇందిరమ్మ ఇల్లు గృహాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి.
వాళ్ళకందరికి ఇందిరమ్మ ఇండ్లు అనేవి చాలా మంచి పథకం అది. ఎంతమందికి అందిందండి ఇక్కడ గృహాలు ఇందిరమ్మ ఇల్లు? ఎంతమందికి లబ్ధిదారులకు ఇచ్చారు? చాలా అది ప్రయారిటీ ప్రకారంగా 400 ఇక్కడ ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఎమ్మెల్యే గారి కోటా కింద వస్తే కల్వకుర్తి మున్సిపాలిటీకి సారు 400 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 ఇండ్ల నిర్మాణం కూడా అయింది. వాటికి కూడా గృహప్రవేశాలు చేసే పరిస్థితి 400 ఇండ్లను మొదటి విడతగా సార్ ఇవ్వడం జరిగింది. అన్ని వార్డులలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మీకు ఏదైనా నేను చెయ్యాలి అన్నది ఒక ఓటు ఉంటుంది కదా ప్రజలకి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇక్కడ చదువు ముఖ్యమండి. మనం ఎలాంటి అభివృద్ధి ఏదైనా ప్రజలకు కూడా చదువు విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉంది. విద్యార్థులకు కూడా ఇప్పుడు పేద విద్యార్థులకు వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అనేసి నేను అది కూడా ఇంకా దాని అది చెప్తాను. నేను సార్ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కల్వకుంట్ల కవిత కూడా రాజకీయాలకు రావడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి ఒక మహిళగా? అది వాళ్ళ పర్సనల్ అండి, అది ఒకటి ఉంటుంది కదా, అది కుటుంబానికి సంబంధించినటువంటిది. కుటుంబంలో వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తను బయటకు వచ్చి ఇప్పుడు తన కేటీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ వాళ్ళు చేసినటువంటి ఏమో ఇక తను చెప్తున్నారు వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు, అదే మాట ముందెందుకు చెప్పలేదు అనేది నాకు ఒక డౌట్. ఇప్పుడు తను బయటకు వచ్చేసి చెప్తుంది, చూద్దాం అది తను కూడా ఏదో పార్టీ పెట్టి తను ముందుకు వెళ్తానని అంటుంది కదా, దాని ఇంకా బయట పెడతదేమో చూద్దాం. ఇక మీరు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.